10 సంవత్సరాలుండి కూడా ఇలాంటి వికలాంగులకు కూడా పెన్షన్ ఇవ్వకపోవటం బాధాకరమైన విషయం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళకు కార్డులు, తర్వాత పుట్టిన పిల్లలని కార్డులో రాసి ఉండకపోతే రాయటము, ఈ కార్యక్రమం ఈ నెలంతా జరుగుతుంది. ఇది మళ్ళా సంవత్సరం అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. ఏదో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇంక్లూజన్ డిలీషన్ కాకుండా ఇది కంటిన్యూగా చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాని ప్రకారం ఎప్పుడు ఎవరింట్లో ఏ పాప బాబు పుట్టినా ఇమ్మీడియట్గా కార్డులో ఎంటర్ చేయబడుతుంది. అదేవిధంగా పెళ్ళైతే పాప ఎవరైతే మన కోడలుగా ఇంటికి వస్తుందో వాళ్ళది కూడా పేరు ఇమ్మీడియట్గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ వచ్చే నెల కానీ ఇప్పుడు ఈ పెన్షన్లది కూడా ఇట్లనే సాచురేషన్ సిద్ధాంతం అంటారు. అంటే అందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, అది కూడా కంటిన్యూగా ఇవ్వాలి. ఇప్పుడు ఈయనకు మొదలు పోతే కూడా రాలేదు, కానీ కొందరికి ఇమ్మీడియట్గా అపాయం కలిగే ఛాన్స్ ఉంది, లేదా భర్త చనిపోయే ఛాన్స్ ఉంది, లేదా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆదుకోవటానికి ప్రతి నెల ఈ కంటిన్యూగా ఈ ప్రోగ్రాంలన్నీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇల్లు కూలిపోయినాక మళ్ళీ 10 సంవత్సరాలకు ఇల్లు కట్టించుడు కాదు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకు అది కూడా ప్రతి నెల మొత్తం ఇల్లు కూలిపోయిన వాళ్ళు మళ్ళీ తర్వాత పెళ్లి అయిన పిల్లలు ఉంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కూడా ఇది ఎప్పటికీ నిరంతర ప్రక్రియగా అన్ని పథకాలను ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నది ప్రభుత్వం. కనుక ఇది అందరికీ తెలియజేయవలసింది కార్యకర్తలకు